సిరిసిల్లలో అధికారుల నిర్వాకం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని భీమనాథుని లక్ష్మీనారాయణ అనే నేత కార్మికుడిని బతికుండగానే చనిపోయాడని పింఛను ఆపేసిన అధికారులు. 6 నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు తనకు పింఛన్ వచ్చేలా చూసి తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్న నేత కార్మికుడు. లచ్చన ఏమైంది? నాకు 6 నెలల నుంచి పింఛన్ వస్తలేదు. నేను సాంచలు నడుపుకొని కిరాయికి బతుకుతున్నా. ఇంతవరకు ఎక్కడ పెట్టినా కానీ ఇంతవరకు నాకు వస్తలేదు పింఛన్. మరి చనిపోయినట్టు నేను బతుకుండగా చనిపోయినట్టు తీసిండ్రు. మరి ఎట్లా ఇది నా బతుకు ఎట్లా? మరి నేను కిరాయికి ఉంటున్నా. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వస్తుంది నీకు పెన్షన్? ఇప్పుడు 2014 నుంచి నాకు పెన్షన్ వస్తుంది. 10 ఏళ్ళ ఇంతవరకు ఇప్పుడు 6 నెలల నుంచి నాకు పింఛన్ వస్తలేదు. మన మున్సిపల్కి పోయినా మున్సిపాలిటీకి అయినా కలెక్టర్ ఆఫీస్కి అయినా. మున్సిపల్ ఏమన్నారు? మున్సిపల్ అప్లికేషన్ ఏమంటే కమిషనర్కి అప్లికేషన్ ఇచ్చినా కానీ స్పందించలేదు. ఇంతవరకు నాకు ఏది స్పందించలేరు. కలెక్టర్ ఆఫీస్కి మరి కలెక్టర్ ఆఫీస్కి అయినా కానీ వాళ్ళు పంపించారు హైదరాబాద్, కానీ ఇంతవరకు స్పందన లేదు. అంతేనా? ఇప్పుడు 6 నెలల నుంచి పెన్షన్ వస్తలేదు. నాకు 6 నెలల నుంచి.